హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 29 వచ్చేసి అక్కడ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ అయితే మరి అక్కడ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ మరి అక్కడ 7th ప్లేస్లో ఉంది. అక్కడ 5 మ్యాచ్లో 2 గెలిచి 3 అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ వాన్ఖడే స్టేడియంలో జరగబోతుంది. ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటాయి. మరి టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం ఎంత డ్యూ పడ్డదో. కాబట్టి మరి అక్కడ ఖచ్చితంగా మరి టాస్ గెలిచిన కేప్టెన్ అయితే మరి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఇక ముంబై ఇండియన్స్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 81 మ్యాచెస్ ఆడుతుందో 50 గెలిచింది, 30 ఓడిపోయింది, ఒక మ్యాచ్ టై అయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 24 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ గెలిచి 26 సార్లు గెలిచిలు. ఇక మరోవైపు సిఎస్కే రికార్డు చూసుకుంటే 24 మ్యాచ్లో 12 గెలిచింది, 12 ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 9 సార్లు గెలిచిళ్ళు. మరి క్లియర్గా కనబడుతుంది సెకండ్ బ్యాటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 38 మ్యాచ్లో 21 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలితే 17 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. స్లైట్ ఎడ్జ్ మాత్రం అక్కడ ముంబై ఇండియన్స్కి ఉంది. ఇక టీమ్స్ విషయానికి అయితే అక్కడ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. అక్కడ ముంబై ఇండియన్స్ మంచి ఊపు మీద ఉన్నారు. మా అక్కడ టీం అయితే మంచి కాంబినేషన్ అయితే సెట్ అయింది. అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని బుమ్రా కూడా లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీసుకొని వస్తున్నాడు. స్కై దగ్గర నుంచి మంచి రన్స్ వచ్చినాయి, మంచి స్ట్రైక్ రేట్తో. ఇషాన్ కిషన్ దగ్గర నుంచి రన్స్ వచ్చినాయి, రోహిత్ శర్మ దగ్గర నుంచి రన్స్ వచ్చినాయి, హార్దిక్ పాండ్యా దగ్గరకు కూడా మంచి స్ట్రైక్ రేట్తో రన్స్ వచ్చినాయి. ఓవరాల్ చూసుకుంటే మాత్రం మంచి సెటిల్ టీమ్ కనబడుతుంది అక్కడ ముంబై ఇండియన్స్. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అయితే బరిలోకి దిగుతారు. మరి మన లాస్ట్ మ్యాచ్ చూసినాక మరి రోహిత్ శర్మ మంచి స్ట్రైక్ రేట్తో అయితే 38 కొట్టిండు, 24 బాల్లో 3 4లు 3 6లు అయితే కొట్టిండు. మనోడు 158 స్ట్రైక్ రేట్తో మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. కొంచెం ఇన్కమింగ్ బాల్కి అయితే అక్కడ థ్రెట్ ఉంటుంది అక్కడ దీపక్ చాహర్. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ఇరగదీసిండు, 69 కొట్టిండు, 34 బాల్లో 7 4లు 5 6లు 202 స్ట్రైక్ రేట్తో. మరి ఇతను పర్సనల్ కూడా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్కడ సెంట్రల్ కాంట్రాక్ట్స్ పొందడానికి అక్కడ మరి ఈ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఏ విధంగా ఆడిండు. ఏకంగా 273 స్ట్రైక్ రేట్తో అక్కడ మరి 19 బాల్లో 52 కొట్టిండు, 5 4లు 4 6లు మొత్తం గ్రౌండ్ మొత్తం అక్కడ మరి షాట్లు అయితే ఆడినా చెప్పుకోవచ్చు నలువైపులా. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 4లో హార్దిక్ పాండ్యా మరి లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 4లో అయితే ఆడుతున్నాడు. చిన్న క్యామెస్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి స్ట్రైక్ రేట్తో అయితే ఆడిండు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ మరి డిసప్పాయింట్ చేస్తున్నాడు చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 5లో తిలక్ వర్మ మరి తిలక్ వర్మ నెంబర్ 4లో ఆడితేనే బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి ఇతనికైతే మరి బ్యాటింగ్ అయితే సరిగ్గా వస్తలేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 16 కొట్టిండు, 10 బాల్లో మంచి మ్యాచ్ అయితే ఫినిష్ చేసిండు. మరి 3 4లు అయితే కొట్టిండు, 160 స్ట్రైక్ రేట్ని మంచిగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో అక్కడ టీమ్ డేవిడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ బ్యాటింగ్ అయితే రాలేదు. అంతకుముందు మ్యాచ్లో మనకు తెలుసుగా మరి అక్కడ 45 కొట్టిండు, 21 బాల్లో మరి 214 స్ట్రైక్ రేట్తో. మనం కూడా లాస్ట్ మ్యాచ్ అయితే బ్యాటింగ్ అవకాశం అయితే రాలేదు. ఇక ఆస్తగిట్ట తెలుసుగా మనకు ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేస్తాడో తెలుసు మనకి. ఇక నెంబర్ 7లో రొమారియో షెర్ఫర్డ్ లాస్ట్ మ్యాచ్లో ఇతను కూడా బ్యాటింగ్ అయితే రాలేదు. బౌలింగ్లో 2 many రన్స్ అయితే లీక్ చేసిండు. బట్ బ్యాటింగ్లో అంతకుముందు మ్యాచ్లో చూసినాక మరి అక్కడ ఏకంగా 390 స్ట్రైక్ రేట్తో 39 కొట్టిండు. ఇక నెంబర్ 9లో మొహమ్మద్ నబీ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇతనికైతే అవకాశం అయితే దొరుకుతలేదు. మరి చూడాలి ఈ మ్యాచ్లో అవకాశం వస్తే మాత్రం ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 9లో గిరాల్ కోయిట్జే కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినా కానీ వికెట్లు అందిస్తాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు, 42 పరుగులు అయితే ఇచ్చిండు 4 ఓవర్లు వేసి. ఇక నెంబర్ 10లో శ్రేయస్ గోపాల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం డీసెంట్గా రాణించడం చెప్పుకోవచ్చు. ఆ వికెట్ మీద 4 ఓవర్లు వేసి 32 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా గురించి మన అందరికీ తెలిసిందే. వికెట్తో సంబంధం లేదు, ఏ వికెట్ వినా మనోడైతే వికెట్లు అందిస్తాడు టీంకి. కాబట్టి మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాం, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మరి 4 ఓవర్లు వేసి మరి అక్కడ 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. 5.2 ఎక్కడెంపుతో దట్టు ఆ వికెట్లో. కాబట్టి మరి ఎంత క్వాలిటీ బౌలర్ మన అందరికీ తెలుసు మరి బుమ్రా గురించి. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మధుర్ అయితే బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ ఇచ్చినా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయ్యిండు. ఇక ఫైనల్గా వీళ్ళు ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో టీమ్ డేవిడ్, నెంబర్ 7లో రొమారియో షెర్ఫర్డ్, నెంబర్ 8లో మొహమ్మద్ నబీ, నెంబర్ 9లో గిరాల్ కోయిట్జే, నెంబర్ 10లో బుమ్రా, నెంబర్ 11లో శ్రేయస్ గోపాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మధుర్ అయితే బరిలోకి దిగుతాడు. వీళ్ళకు నెంబర్ 8 మంచి సాలిడ్ బ్యాటింగ్ ఉంది. కావాలనుకుంటే ఇంకా మిగతా ముగ్గురు కూడా కోయిట్జే, బుమ్రా, శ్రేయస్ గోపాల్ కూడా మరి అక్కడ బ్యాటింగ్లో వాళ్ళకి స్కిల్స్ అయితే ఉన్నాయి.
ఓవరాల్ లైనప్ చూసుకుంటే మాత్రం చాలా నచ్చడం అక్కడ సెటిల్ లైనప్గా కనబడుతుంది. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే మరి అక్కడ టేబుల్లో మరి అక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. మరి అక్కడ 5 మ్యాచ్లో 3 గెలిచి 2 అయితే ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ కూడా అక్కడ కేకేఆర్ పైన గెలిచి వస్తున్నారు. వీళ్ళు కూడా మంచి ఊపులో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారనేది, ఎందుకంటే వాళ్ళకి కొంచెం పేస్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. మరి మతీష పత్రి అనే వస్తే మాత్రం ఆ సెట్ అవుతుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ రాచిన్ రవీంద్ర అండ్ మరి రుతురాజ్ గైక్వాడ్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతాడు. రాచిన్ రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచ్లో మంచిగానే పర్ఫామ్ చేసిండు, కానీ తర్వాత 3 మ్యాచ్లో మాత్రం చాలా అంచెలు ఇబ్బంది పడుతున్నాడు. బట్ ఈ ముంబై వికెట్ అనేది చాలా అంచెలం అక్కడ మరి రాచిన్ రవీంద్రకి అయితే హెల్ప్ ఉంటుంది. మరి చూడాలి మరి ఏ విధంగా ఈ ముంబై వికెట్ విన్ రాణిస్తారు, ఎందుకంటే మరి బాల్ అనేది బ్యాట్మెన్కి ఈజీగా వస్తుంది కాబట్టి మరి ఇతనికైతే మంచిగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నా కానీ మరి మంచిగా మ్యాచ్ అయితే గెలిపించింది. లాస్ట్ దాకా ఉండి అక్కడ మరి 67 కొట్టిండు, 58 బాల్, 9 4 ఒక 6 లేకుండా అక్కడ మరి ఆ వికెట్ మీద మాత్రం చాలా బెటర్గా రాణించడం చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో మరి అక్కడ రహానే లాస్ట్ మ్యాచ్లో మరి ఇంజూరీ కారణంగా అయితే బ్యాటింగ్ అయితే రాలేడు, కానీ మరి కొంచెం కోలుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్లోనే ఉంటాడు. మరి రహానే మరి హోమ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ వాన్కడే మరి ఇతని దగ్గర నుంచి కూడా మరి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎదురు చూస్తున్నాం. ఇక నెంబర్ 4లో మరి అక్కడ చూసుకుంటే అక్కడ శివన్ దుబే కూడా మరి హోమ్ గ్రౌండ్, మరి ఇతనికి కూడా తెలుసు మరి అక్కడ కండిషన్స్ అనేది, ఇతను కూడా మరి మంచిగా యూస్ అవుతుంది అక్కడ వికెట్, ఎందుకంటే మరి హైట్ ఉన్నాడు కాబట్టి మరి అక్కడ బాల్ అనేది బ్యాట్మెన్కి వస్తుంది, మంచిగా పెద్ద 6లు కొట్టే ఎబిలిటీ కూడా ఉంది కాబట్టి మరి ఇతనికైతే మంచిగా యూస్ అవుతుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఇక లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు. ఇక నెంబర్ 5లో మిచ్చలారు, మొయిన్ అలీ, ఒకవేళ గిట్ట మరి ఇక్కడ మతీష పత్రిరానా అండ్ ఇద్దరు అక్కడ ముస్తాఫిజ్ ఇద్దరు ఆడ గిట్ట మరి మొయిన్ అలీకి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ లైనప్లో. చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది. ఇక నెంబర్ 6లో మరి అక్కడ జడేజా అయితే మరి లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్తో మాత్రం ఇరగదీసిండు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టిండు. అక్కడ 4 ఓవర్లు వేసి 18 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కానీ బ్యాటింగ్లో చూడాలి మరి బ్యాటింగ్లో గిట్ట ఛాన్స్ వస్తే మరి ఏ విధంగా మనోడు ఇరగదీస్తాడు అనేది చూడాలి మనం. ఇక నెంబర్ 7లో ఎంఎస్ ధోని అయితే లాస్ట్ మ్యాచ్లో కొంచెం అబ్ది ఆర్డర్ వచ్చింది. ఈ మ్యాచ్ కూడా మరి అబ్ది ఆర్డర్ వస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇక నెంబర్ 8లో దీపక్ చారు మరి లాస్ట్ మ్యాచ్ ఆడలేడు, మరి కొంచెం నిగల వల్ల. ఒకవేళ గిట్ట ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి ఆడతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్. లాస్ట్ మ్యాచ్ శార్దుల్ ఠాకూర్ వచ్చాగానే అక్కడ ఏం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేడు, కాబట్టి మరి ఇతని గిట్ట ఫుల్లీ ఫిట్ ఉంటే మాత్రం చాలా మరి బెటర్ ఉంటుంది అక్కడ సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 9లో తుషార్ దేశపాండే మరి ఒక మ్యాచ్లో వికెట్లు తీస్తాడు, ఒక మ్యాచ్లో టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతాడు. మరి లాస్ట్ మ్యాచ్లో వికెట్లు తీసిండు, మరి 3 వికెట్లు తీసిండు. 4 ఓవర్లు వేసి 33 రన్లు ఇచ్చి అక్కడ 8.2 ఎకనమీతో అయితే 3 వికెట్లు అయితే తీసుకున్నాడు, మంచిగా రానిచ్చిండు. మరి అక్కడ పవర్ ప్లేలో కూడా మరి వికెట్లు అయితే తీసిండు. ఇక నెంబర్ 10లో ముస్తఫిజ్ రెహమాన్ కన్సిస్టెంట్గా వికెట్లు అయితే తీస్తున్నాడు, మరి మ్యాచ్ బై మ్యాచ్. మరి లాస్ట్ మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. డెత్లో ఏ విధంగా బౌలింగ్ చేసినాం అందరం చూసినాం, కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 11లో మతీష పత్రి అయినా ఆడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ వికెట్ మరి అక్కడ స్పిన్నర్లకు వెళ్ళి ఉంటుంది కాబట్టి మరి అక్కడ మరి మహేష్ దీక్షణ ప్లేస్లో మరి పత్రిరానా గిట్ట ఫుల్ ఫిట్ ఉంటే మాత్రం ఆడే అవకాశం ఉంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే అక్కడ సమీర్ రిజ్వీ అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ ఓపెనర్స్ రాచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో డేరిల్ మిచెల్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో దీపక్ చార్, నెంబర్ 9లో తుషార్ దేశపాండే, నెంబర్ 10లో ముస్తఫిజ్ రెహమాన్, నెంబర్ 11లో మతీష పత్రిరానా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ అయితే బరిలోకి దిగుతాడు. ఓవరాల్ చూసుకున్న మాత్రం చాలా అక్కడ సెటిల్ టీమ్ కనబడుతుంది. పత్రిరానా గిట్ట వస్తే మాత్రం ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ మాత్రం చాలా అక్కడ డెడ్లీగా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ మరి ఏ టీం గెలుస్తారనేది, అక్కడ ముంబై ఇండియన్స్ గెలుతారు లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలుతుంది, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.